ఏడుగురాళ్ళపల్లికి దగ్గరలో ఉన్నటువంటి బొడ్డుగూడెం అనే విలేజ్కి మనమైతే వెళ్తున్నాం. ఈ బొడ్డుగూడెం అనే విలేజ్ వాటర్ ఫాల్కి పేరు పెట్టిందనమాట. అంటే ఇక్కడ వాటర్ ఫాల్ అయితే ఉంటాయి. అండ్ ఆ వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో ఒక కుటుంబం అయితే నివసిస్తుంది గుట్ట పక్కన. అక్కడికి వెళ్ళి మనం వారితో మాట్లాడదాం. వెహికల్ అయితే అక్కడి వరకు వచ్చింది. అది మెయిన్ రోడ్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి మనం నాకు తెలిసి ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే నడవాల్సి ఉంటుంది. మొత్తం చూడొచ్చు, ఇది మార్నింగ్ టైం అనమాట. ఇప్పుడు కరెంట్లీ టైం వచ్చేసి 8:50 అవుతుంది మార్నింగ్. సో ఇది దారి అక్కడికి వెళ్ళడానికి. మనం కంప్లీట్గా అయితే ఈ గుట్టల మధ్యలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మనం చుట్టూ ఎటు చూసినా కూడా మౌంటైన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ విలేజ్ లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చుట్టూ కొండలు, అలానే మనకు మామిడి చెట్లకంతా కూడా నిండుగా మామిడి పూత అయితే ఉంది. అండ్ కొన్ని చెట్లు ఈ ఆకు రాలే సీజన్ కాబట్టి ఆకులు కూడా రాలిపోతూ ఉన్నాయి. చిన్న చెరువులాగా ఉంది ఇక్కడ, చూడడానికి సూపర్ ఉంది. దారి మొత్తం కూడా మౌంటైన్స్ మధ్యలో నుంచి అయితే ఉంది. నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం ఇక్కడికి. సో ఇక్కడ చూడొచ్చు మామిడి చెట్టు అంతా కూడా మంచిగా నిండుగా అయితే మామిడి పూత పూస్తుంది. ఇప్పుడు మనం విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం. విలేజ్ ఆల్రెడీ వచ్చినాం, ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. చూడొచ్చు ఇదంతా కూడా దట్టమైన అడవిలా ఉంది. లోపలికి వెళ్తున్న కొద్దీ ఇప్పుడు మనం ఇది ఒక గుట్ట అనమాట. మౌంటైన్ రాళ్ళు చూడొచ్చు, చాలా క్రిటికల్గా ఉన్నాయి రాళ్ళు కూడా. మనం ఎక్కుకుంటూ ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం దూరం రాగానే మనకు గుట్ట అయితే దగ్గర అవుతుంది. మౌంటైన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ రూట్ అయితే ప్రాపర్గా లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బొడ్డుగూడెంలో ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను, వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సో ఈరోజు విజిటర్స్ కూడా మేబీ రావచ్చు. వే అయితే చాలా కాంప్లికేటెడ్గా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక ప్లెయిన్ ఏరియా అయితే వస్తుంది, చూద్దాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం ముందుకు రాగానే ప్లెయిన్ ఏరియా ఒకటి వస్తుందని. ఇది ఆ ప్లెయిన్ ఏరియా. కరెంట్లీ మనం ఈ మౌంటైన్ ఈ విధంగా అయితే వచ్చాం ఈ రూట్లో. సో చుట్టూ అంతా కూడా మంచి గ్రీనరీ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసినట్లే. ఇదే ప్లెయిన్ ఏరియా. సరౌండింగ్స్ అంతా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా మౌంటైన్స్ అయితే ఉన్నాయి. వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే మనం ఇంకొక చిన్న మౌంటైన్ అయితే క్లైంబ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రూటు వాటర్ ఫాల్కి అయితే తీసుకెళ్తుంది ఈ విధంగా వెళ్ళినట్లయితే. అండ్ ఇప్పుడు మనం
వెళ్ళేది లెఫ్ట్ సైడ్ అనమాట. అక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఉంటుంది వాళ్ళ ఇల్లు. చూద్దాం ఫ్రెండ్స్, చూడొచ్చు ఇదంతా కూడా మౌంటైన్ అయితే వాళ్ళు కొట్టేశారు. మేబీ అగ్రికల్చర్కి అనుకుంటా, అగ్రికల్చర్కి ప్లస్ ఆ కలపని ఇల్లు కట్టుకోవడానికి ఇట్లయితే యూజ్ చేస్తుంటారు. చుట్టూ కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి, గోడ్స్, కౌస్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ఇల్లు అయితే మరి కూల్ చేసినట్టున్నారు. సరే మళ్ళీ అగైన్ చిన్నగా కడుతున్నట్టున్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. వెళ్ళి అక్కడ మరి హౌస్ ఉందా లేదా, ఏ సిచ్యువేషన్లో ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో కరెంట్లీ మనం దగ్గరికి అయితే వెళ్తున్నాం. పెద్ద బండ అయితే ఉంది ఇక్కడ, పెద్ద బండ. సో చాలా వరకు అయితే వాళ్ళు ఈ గుట్టని ప్లేన్ చేస్తున్నారు. యానిమల్స్ అయితే ఎక్కి మంచిగా మేస్తున్నాయి అవి. సో ఇక్కడ మనం దగ్గరికి వచ్చాం. సరే చూద్దాం అసలు ఏమైంది ఇంటికి ఏంటి అనేది ఒకసారి మనం దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఉంటున్నట్టు లేరు. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా రోజులైంది అనుకుంటా మేబీ ఇదంతా వాళ్ళు ఖాళీ చేసి, లేదా వారు మకాన్ని అయితే మార్చుకొని ఉండొచ్చు. ఈ కంచెలు ఇదంతా కూడా పాడుపడ్డట్టుంది కాబట్టి వాళ్ళు వారి మకాన్ని అయితే మేబీ మార్చుకొని ఉండొచ్చు. సో ఇంత కష్టపడి వచ్చాం ఇక్కడికి, బట్ ఇక్కడైతే ఈ ఫ్యామిలీ లేదు. ఇది లాస్ట్ టైం వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ చుట్టూ కొండలు, వారి ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఇట్లా మేకలు వెళ్తున్నాయి కదా, అక్కడ ఆ రూట్ ఎమ్మటైతే వాటర్ ఫాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మేబీ అక్కడ వాటర్ కూడా తక్కువగా ఉండుండొచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఇంతటితోటి కంక్లూడ్ చేస్తున్నాను. సో వచ్చిన పని అయితే అవ్వలేదు, నో ప్రాబ్లం. ఈ నేచర్ని అయితే, విలేజ్ బ్యూటీని అయితే మనం ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.